అందరికీ మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులింకా ఎక్కువ మంది, నీళ్ళ యొద్దకు వారిని దిగచెయ్యుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. మిద్యానీయులను వారికి అప్పగించుట విషయమై దేవాతి దేవుడు ఇక్కడ వారితో మాట్లాడుచున్నారు. ఆ తర్వాత 4వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా మనం చదువుకున్నప్పుడు, ఈ యుద్ధములో ఎవరైతే భయపడుచున్నారో వారందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోమని, అనగా ఇంటికి వెళ్ళిపోమని దేవాతి దేవుడు అక్కడ ఆజ్ఞ ఇవ్వడం మనము చూస్తాం. మనం చూచినట్లయితే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోవడము అక్కడ వాక్యంలో మనము చదువుకుంటాం. అంటే భయపడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం మనము చూస్తాం. ఆ తర్వాత భయపడని వారు 10,000 మంది అక్కడ నిలుచుని ఉండడం మనము చూస్తాం. కానీ దేవుడు ఇక్కడ చెప్పుచున్నారు, వీరు కూడా మరి ఈ యుద్ధానికి ఎక్కువ మంది. నీ నిమిత్తమై ఒక శోధన నేను ఆ 10,000 మంది ప్రజల మధ్యలో కలుగచేస్తాను. ఎవరైతే నిలిచి ఉంటారో వారి వలననే నేను మిద్యానీయులను మీ చేతికి అప్పగిస్తానని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. మరి చివరికి మనము చూచినప్పుడు ఆ 10,000 మందిలో కేవలము 300 మంది మాత్రమే అక్కడ నిలుచుని ఉన్నారు. దేవుడు అక్కడ మాట్లాడుచున్నారు, ఈ 300 మందితోనే నేను ఈరోజు మిమ్మల్ని రక్షించెదను. అంటే అనేకులు భయపడుతూ జీవితంలో అనేకమైన వాటిని కోల్పోయే పరిస్థితిలో ఉంటారు. ముందుగానే దేవుడు చెప్పింది ఏంటంటే, ఎవరైతే భయపడుతున్నారో వారిని ఇంటికి పంపించండి, వెనక్కి పంపించమని దేవుడు చెప్పడం మనము చూస్తాం. ప్రకటన గ్రంథంలో మనము చూచినప్పుడు పిరికి వారందరూ కూడా నరకములోనికి, అగ్నిగుండములోనికి వెళ్తారని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు మనకి మరి ఇచ్చిన అభయవాక్కు ఏంటంటే, మీరు భయపడకుడి, నేను ఏమాత్రము నేను విడువను, ఎడబాయను. కానీ ఇక్కడ మనము చూచినప్పుడు భయపడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ దేవుడు అక్కడ శోధనను కలిగ చేసి కేవలము 300 మంది మాత్రమే చివరికి నిలిచి ఉండడం మనము చూస్తాం. వెనక్కి వెళ్ళిపోయిన వారు 22,000 మంది అయితే, ఆ తర్వాత 10,000 మంది నుంచి 300 మంది మాత్రమే నిలిచి ఉన్నారు. కానీ వారి ద్వారానే దేవుడు అక్కడ రక్షణను కలుగ చేయడం మనము చూస్తాం. కాబట్టి మనం అనేక సార్లు జీవితంలో భయపడుతూ ఉంటాం. దేవుడు భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను, నేను మీ పక్షమున ఉన్నాడని ఎన్నోసార్లు వాక్యాల ద్వారా మాట్లాడుతున్నప్పటికీ మనము భయపడే వారముగా ఉంటాం. మనము భయపడి కోల్పోతామా, లేదా మనము ఆ భయపెట్టే అపవాదిని ఎదిరించి మరి విజయాన్ని సాధిస్తామనేది దేవుడు ఈరోజు మనకు ఒక ప్రశ్నగా ఉంచుతున్నారు. అక్కడ మనము చూచినట్లయితే గిద్యోను అలాగే అక్కడ నిలిచి ఉన్న 300 మంది కూడా విజయాన్ని సాధించడం మనము చూస్తాం. ధైర్యంగా నిలిచి ఉన్నారు కాబట్టి దేవుడు వారికి విజయాన్ని దయచేశారు. కాబట్టి అట్టి ధైర్యము దేవుడు మనందరికీ దయచేయనై ఉన్నాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుని కొరకు మనము నిలిచి ఉంటామో మనకి అట్టి ధైర్యము దేవుడు దయచేసి విజయాన్ని దేవుడు మనకు దయచేయనై ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న మా దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. అవును తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. భయపడకుడి అని దేవా అభయవాక్కుని మీరు మాకు దయచేసి ఉన్నారు తండ్రి. అలనాడు ఎందరైతే భయపడి ఉన్నారో మీరు వారిని అందరినీ కూడా తండ్రి పంపించి వేసి ఉన్నారు. భయపడే వారి సంఖ్య భయపడని వారి కంటే ఎంతో గొప్పగా ఉన్నప్పటికీ దేవా, భయపడని వారు కొద్దిమందిగా ఉన్నప్పటికీ మీరు వారికి విజయాన్ని దయచేశారు. దేవా, ఉదయకాల సమయము తండ్రి, ఎందరైతే వాక్యాన్ని విని ఉన్నారో, ఎందరైతే భయము కలిగి ఆందోళన కలిగి జీవిస్తున్నారో దేవా, వారి భయాన్ని మీరు తొలగించి వేయండి.
దయచేయండి. వారి ఆందోళనను మీరు తీసివేయండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. నెమ్మది కలిగిన మనసులను మీరు వారికి దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.